హాయ్ ఎవ్రీవన్, వెనక చూస్తున్నారు కదా, మనమైతే గ్రాండ్ క్యానియన్కి వచ్చేసాం. ఈ గ్రాండ్ క్యానియన్ అనేది ఏంటో రివర్ అనేది కొన్ని లక్షల ఏళ్ళుగా మొత్తం అట్లా పాస్ అవుతూ అది చెక్కిందనమాట. అలా చెక్కితే ఈ ఫార్మేషన్ వచ్చింది. న్యాచురల్ వండర్స్లో ఇది ఒకటి. 7 వండర్స్ కాదు, న్యాచురల్ వండర్స్లో, నేచర్ చేసిన వండర్స్లో ఇది ఒకటి. లోపలికి వెళ్ళి అన్ని వ్యూస్ చూపిస్తా, ఎలా ఉందో చూడండి. చూడండి ఎలా చెక్కాయో, ఇట్లా మొత్తం సెడిమెంట్స్ అన్నీ ఒక దగ్గర ఫామ్ అయినట్టు మొత్తం ఇదంతా. చాలా పెద్ద లోయ. ఇప్పుడైతే ఆ రివర్ అనేది లేదు, కానీ ఆ ఫార్మేషన్స్ అనేవి అలాగే ఉండిపోయాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. చూడండి, అక్కడక్కడ మంచు కూడా ఉంది. అక్కడ వైట్. చాలా ఎక్కువ గాలి వస్తుంది, చల్లగా ఉంది. ఇంకా చూడండి, ఎవరో కిందకి దిగుతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా గ్రాండ్ క్యానియన్, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ లొకేషన్ కనుక మీరు రావాలనుకుంటే గ్రాండ్ క్యానియన్ పార్క్లోకి వచ్చిన తర్వాత గ్రాండ్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంది, 12 కిలోమీటర్స్ లోపల. అక్కడైతే ఉంది ఇది. 12 కిలోమీటర్స్ లోపల అక్కడైతే ఉంది ఈ వ్యూ. చూడండి, మొత్తం ఇటు ఇదంతా కళ్ళతో ఇంకా బాగుంది చూడడానికి. ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా రండి ఆరిజోనాకి వచ్చినప్పుడు. ఫీనిక్స్ నుంచి 4 hours దూరంలో ఉంది. ఇంకా మధ్యలో ఏమైనా వ్యూస్ ఉంటే అన్నీ చూపిస్తాను మీకు. గుట్టల్లాగా ఉన్నాయి అన్నీ. ఇక్కడ గుట్టలాగుంది, కొంచెం వైట్ రాక్ ఉంది, రెడ్ రాక్ ఉంది. ఎంత సెడిమెంట్స్ కదా, ఒక్కొక్క కలర్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అక్కడ ఇంకా లోయలాగా ఉంది, అక్కడ వాటర్ ఉండొచ్చు కానీ కనపడట్లేదు ఇక్కడ నుంచి. ఇంకా చాలామంది లోపలికి అయితే వెళ్తున్నారు, మనం అయితే లోపలికి వద్దు. ఇంకా బయట ఏమైనా వ్యూస్ ఉంటే చూసేద్దాం. చూడండి ఎంత బాగుందో. గ్రాండ్ క్యానియన్ లోపల విజిటర్స్కి బస్ కూడా ఉంది, లోపల తీసుకురావడానికి. మొత్తం చూపిస్తుంది ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో పాయింట్స్. బస్ స్టాప్ ఉంది పెద్దది ఇక్కడ విజిటర్ సెంటర్ దగ్గర. ఇంత పార్కింగ్ ఏరియా. అక్కడ ఫ్రీ కాఫీ ఇస్తున్నారు ఇక్కడ మా వాళ్ళే. అందరూ తీసుకుందామని. గ్రాండ్ క్యానియన్ విజిటర్ సెంటర్లో ఏముందో చూద్దాం. ఒక పెద్ద మ్యాప్ పెట్టారు. యు ఆర్ హియర్, వీఆర్ హియర్. ఇదంతా ఒక 270 miles స్ట్రెచ్ ఉంటుందంట. ఒక్కొక్క దగ్గర 1 mile డీప్ కూడా ఉంటుంది. ఇక్కడ 277 miles ఆఫ్ గ్రాండ్ క్యానియన్. ఇక చూడండి, more than 3 Empire State Buildings stacked on top of each other. అంత హైట్ ఉంటుంది ఈ సౌత్ రిమ్ అనేది. కొలరాడో రివర్. వాళ్ళు యూజ్ చేసిన షిప్ ఒకటి.
తీసుకున్నా అన్ని ఆ చేతికి అందట్లే. అక్కడ ఆ కింద నుంచి ఉన్నాయి కదా రాక్స్, అవన్నీ ఒక చోట పెట్టారు. ఎలా ఉన్నాయో చూడడానికి. పద పద. ఇదేమో ఇంకో వ్యూ, ఒక 5 minutes వాక్ పార్కింగ్ లాట్ నుంచి, విజిటర్స్ సెంటర్ నుంచి. చూద్దాం. అక్కడ కూర్చోడానికి సిట్టింగ్ కూడా ఉందన్నమాట, వ్యూ ఎంజాయ్ చేయడానికి. చూడండి కింద రాక్స్ అన్నీ మనం పట్టుకోలేం కాబట్టి పైన కూడా కొంచెం సెట్ చేశారనమాట, మనం చూడడానికి ఎలా ఉంటాయి అనేది లాక్స్. సెడిమెంట్స్ లాగా ఉన్నాయి ఇదంతా, రాక్, హార్డ్ రాక్. ఏది ఇంత రాక్ని కట్ చేసిందంటే ఎన్ని లక్షల ఏళ్ళు ఈ రివర్ పాస్ అయి ఉంటుంది ఇక్కడ. మా అక్కడ చూడు, అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది. అక్కడ బిల్డింగ్ వైట్గా ఉంది, అక్కడ చెట్లు ఉన్నాయి చూడు. ఇది డిఫరెంట్ వ్యూ పాయింట్. చాలా లోపడుకుంది. అక్కడ అక్కడ కొన్ని ట్రీస్ ఉన్నాయి. చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు అరిజోనా వస్తే ఖచ్చితంగా రండి, చూడండి గ్యారెట్ క్యానియన్ అయితే. ఈ వీడియోలో అయితే ఇంతే, ఇంక బయలుదేరుతున్నా ఇక్కడి నుంచి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మంచి లొకేషన్ ఏదైనా ఉంటే మంచిగా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను.